నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీ భవకు స్వాగతం. పవర్డ్ బై అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్. ఈరోజు సుఖీ భవలో పసిబిడ్డ ఆహారం ఎలా ఉండాలి, మితాహారంతో మేలైన ఆరోగ్యం, చలికాలంలో జుట్టు పదిలంగా, పిల్లల్లో ఎలర్జీలు ఎప్పుడు ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. తన ఒళ్ళోని పసిబిడ్డ శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని ప్రతి ఒక్క తల్లి మనసు ఆరాటపడుతుంది. తల్లిపాలతో పాటు ఇంకా ఏమేం పెట్టాలో, ఎలా పెట్టాలో అందరినీ సలహాలు అడుగుతూ ఉంటారు. చంటి బిడ్డకు ఘనాహారాన్ని అందించే విషయంలో మన దగ్గర చాలా రకాల వాదనలు వినిపిస్తూ ఉంటాయి. పలానా ఆహారం పెట్టమని, పలానా ఆహార పదార్థాలు వద్దని చెప్తూ ఉంటారు. చంటి బిడ్డ చక్కటి ఆరోగ్యంతో ఎదగడానికి ఉపకరించే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ పాల నుంచి అన్నప్రాసనలోకి అడుగు పెట్టాక ఎదిగే పాపాయికి ఏం పెట్టాలి, బిడ్డ చలాకీగా, చురుగ్గా, ఆరోగ్యవంతంగా ఉండటానికి ఏ పోషకాలు అందించాలి? ఈ సందేహాలు తరచూ తల్లుల్ని తికమక పెడతాయి. సంటి బిడ్డకు తొలినాళ్లలో అంటే 6 నెలల వరకు అవసరమైన అన్ని పోషకాలు అమ్మ పాల నుంచే అందుతాయి. తల్లి అందించే ఆ పాలే బిడ్డ వ్యాధి నిరోధక శక్తిని పెంచి రోగాల బారిన పడకుండా చేస్తాయి. ఇక 6 నెలల తర్వాత నుంచి ఎదిగే చిన్నారులకు వారి వారి అవసరాల రీత్యా ఘనాహారాన్ని తప్పనిసరిగా అందించాలి. ఆరోగ్యవంతమైన శిశువు పుట్టినప్పుడు సుమారు 3 కేజీల వరకు బరువు ఉండాలి. 5వ నెలకు అది రెట్టింపవ్వాలి. చంటి పిల్లలు పుట్టగానే వాళ్ళకి ఆకలేస్తుంది, అందుకని వాళ్ళకి తల్లిపాలు కంపల్సరీ ఇవ్వాలి. ఆ తల్లిపాలు ఇచ్చేటప్పుడు ఆ మురుగు పాలను ఉంటాయి, అవి తీసేయకూడదు. అందులో చాలా ఇమ్యూన్ బాడీస్ ఉంటాయి, విటమిన్లు ఉంటాయి, ఖనిజలవణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ మురుగు పాలు ఎన్ని రోజులు వచ్చినా అన్ని రోజులు ఇస్తూ ఉండాలి. చంటి పిల్లలకి ఒక క్రమబద్ధకంగా పాలు ఇవ్వడం చాలా మంచిది. ఒక 4-5 నెలల వరకు తల్లిపాల మీదే పిల్లోడు పెరిగితే చాలా బాగా పెరుగుతారు. వాళ్ళకి ఏంటంటే ప్రతి నెల అందులో వెయిట్ పెరుగుతారు, పొడుగు పెరుగుతూ ఉంటారు. 6 నెలలు అయిపోయిన తర్వాత కొంచెం నెమ్మదిగాను ఏదైనా సరే మెత్తగా ఉడికించిన అన్నం కానీ, లేకపోతే తైదలు అంటే రాగులు జావలాగా కానీ అలాంటి పలచగా చేసి ఈ సిరలాక్ బయట నుంచి కూడా అమ్ముతున్నారు. సిరలాక్ అంటారు, నెస్టమ్ అంటారు, రకరకాల అలాంటివి కొంచెం కొంచెం పాలల్లో కలిపి పట్టించాలి. 8 నెలలు 9 నెలలు అలా వచ్చేటప్పటికి కొంచెం అన్నం మెత్తగా పిసికి దాంట్లో కొంచెం మజ్జిగ కానీ, లేకపోతే పెరుగు కానీ, లేకపోతే ఉడకబెట్టిన పప్పు రసం కానీ, లేకపోతే కూరగాయలు ఉడకబెట్టి దాన్ని బాగా మిక్సీలో వేసి అయ్యేసి అవి మెత్తగా జావలాగా కలిపి పిల్లలకి పెట్టచ్చు. అలా సంవత్సరం వరకు పిల్లల్ని తీసుకురావాలి. సంవత్సరం వచ్చేటప్పటికి పిల్లలకి పళ్ళు వస్తూ ఉంటాయి. అందుకని విరేచనాలు కానీ, జలుబు దగ్గులు కానీ, లేకపోతే జ్వరం కానీ వస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే టీథింగ్ ప్రాబ్లమ్స్ అంటాం. దానికంటే మంచి రస్కులు దొరుకుతూ ఉంటాయి. పిల్లలకి చాలా దురద పట్టేస్తాయి. అందుకని ఏం చేస్తే నేల మీద ఏదైనా పెట్టేసి చేతులు పట్టుకొని, లేకపోతే ఏది పట్టి అది నోట్లో పెట్టుకొని ఆ దురదకి చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా చాలా రకాల విరేచనాలు అవన్నీ వస్తాయి. అందుకని మనం ఏం చేయాలంటే అలాంటప్పుడు రస్కులు, గట్టి రస్కులు, స్టిక్స్ అంటారు, చిన్న చిన్న కాడల్లాగా దొరుకుతాయి, బ్రెడ్ స్టిక్స్ అంటాం. అలాంటి ఏమైనా పిల్లలకి చేతికిస్తే అవి నవ్వుతూ ఉంటే ఆ దురద పోతుంది. అది వాళ్ళకి ఏ రకమైన జబ్బులు రావు. పెరుగుదల కూడా పిల్లలు పుట్టినప్పుడు ఎంత బరువు ఉందో సంవత్సరం వచ్చేటప్పటికి 2 3 వరకు పెరుగుతారు. 1 నుంచి 3 వచ్చేటప్పటికి పెరుగుదల కొంచెం తగ్గుతూ ఉంటుంది, కానీ అవసరాలు మటుకు చాలా ఎక్కువ అవుతాయి. వాళ్ళు నడకలేంటి, పెరగెత్తడాలేంటి, మాట్లాడడం అవన్నీ వస్తాయి 1 నుంచి 3. అప్పుడు ఇంకొక రకమైన ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా అన్నప్రాసన జరిగినప్పటి నుంచి మెత్తగా మెదిపిన అన్నం, ఉడికించి మెదిపిన బంగాళదుంపలు, అరటిపండు గుజ్జు, నెయ్యి వంటి వాటిని పిల్లలకు తినిపించాలి. ఇంకా తొలి ఘనాహారంలో గింజధాన్యాలు, పాలు, పప్పు దినుసుల కలయికతో చేస్తే మంచిది. ఇవి త్వరగా జీర్ణమవుతాయి. శుభ్రం చేసిన కిలో పెసలని 15 గంటల పాటు నానబెట్టి వాటిని తడి వస్త్రంలో మూటగట్టి రోజంతా ఉంచితే మొలకలొస్తాయి. తర్వాత వీటిని బాగా ఎండబెట్టి
పొట్టు మొలకలు తొలగించిన తరువాత దోరగా వేయించి చల్లార్చి పిండి పట్టించుకొని పిల్లలకు ప్రతిరోజు తినిపించాలి. అదేవిధంగా శుభ్రం చేసిన కేజీ రాగులని 15 గంటల పాటు నానబెట్టుకోవాలి. నీటిని వంపి తడి వస్త్రంలో 3 రోజుల పాటు మూటగట్టి ఉంచాలి. మధ్యలో నీటిని చిలకరిస్తూ మొలకలు వచ్చిన తరువాత తీసి ఎండబెట్టాలి. తరువాత వాటిని దోరగా వేయించుకోవాలి. మొలకలని తొలగించి పిండి పట్టించుకొని గాలి చొరని డబ్బాలో భద్రపరుచుకుని ప్రతిరోజు చంటిబిడ్డకు తినిపించటం మేలు. ఇప్పుడు ఒక సంవత్సరం అయ్యేటప్పటికి 5-6 పళ్ళు అలాగ వస్తాయి. వాళ్ళు నమిలే శక్తి వస్తుంది కాబట్టి మనం కొంచెం ఉడకబెట్టిన కాయగూరలు లేకపోతే ముద్దగా ఉన్న అన్నం అలాంటివి పెడితే వాళ్ళు నవలడం నేర్పించాలి పిల్లలకి. అన్నీ మిక్సీల్లో కొట్టేసి పెట్టేటప్పటికి వాళ్ళు నవలాలంటే ఏంటో తెలియకుండా తినేస్తారు, మింగేస్తూ ఉంటారు. మీరు 5 ఏళ్ళ వరకు మింగుతూనే ఉంటారు, నవలమంటే ఊసేస్తుంటారు. సో అదేమో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళకేమో నవ్వులేలాగా పదార్థాలు పెట్టాలి. కొంచెం ఉడకబెట్టిన కూరగాయలు పెడితే నవ్వులుతారు. దుంపలని లేకపోతే క్యారెట్ ముక్కలని ఇచ్చి లేకపోతే పళ్ళలాగా ఇవ్వాలి, రసంలాగా ఇవ్వకుండా ఇలా నవ్వులుతూ ఉంటే వాళ్ళకి పళ్ళతోటి నవలాలి అన్నది వస్తుంది. ఒక నవలడం వలన ఆ సెలవరీ ఇది వస్తుంది. ఆ ఉమ్ముతో పాటు ఉండవలసిన ఆ జీర్ణ కావాల్సిన ఎంజైమ్లు కూడా డెవలప్ అవుతాయి. సంవత్సరం దాటిన తర్వాత పిల్లలకి ఎటువంటి అంటే రోజు ఒక ఆకుకూర ఏదో ఒకటి పెట్టాలి. కొంచెం టమాటాలు కానీ క్యారెట్లు కానీ ఇటువంటివి పెట్టాలి. కోడిగుడ్డు పెట్టగలిగే వాళ్ళు కంపల్సరీ ముందు తెల్ల సొనతో స్టార్ట్ చేసి అవి మళ్ళీ ఉడకపెట్టి అవి సన్నగా ముక్కల కింద చేసి ఆ కోడిగుడ్డు పెట్టచ్చు. ఇంకా ఈ చేప రొయ్యలు అవన్నీ అనేటప్పటికి కొంచెం తర్వాత చేయాలి. ఆ వాసనకు ఒక్కొక్కసారి పిల్లలు ఇష్టపడరు. పప్పు మటుకు ఎంత తినగలిగితే రకరకాల పప్పులు ఉడకపెట్టి మెత్తగా చేసి అన్నంలో కలిపి పిల్లలకి అవి పెడుతూ ఉండాలండి. టైమింగ్స్ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అన్న పాలు కనీసం ఒక 1/2 లీటర్ పాలు రోజుకి ఇవ్వాలి. పొద్దున్నే లేచినప్పుడు మళ్ళీ 10 గంటలకి ఏదైనా ఫ్రూట్ జ్యూసో పళ్ళో ఏదో ఇవ్వాలి. మధ్యాహ్నం 12 గంటలకి అన్నం దాంతో పాటు కూర మజ్జిగ పెరుగు అలాంటివన్నీ పెట్టాలి. మళ్ళీ 3-4 గంటలకు వచ్చేటప్పటికి ఏమైనా మళ్ళీ పాలు ఇచ్చి పండ్లు ఏమైనా పెట్టాలి. రాత్రి 7 గంటలకల్లా భోజనం పెట్టి పండుకునేటప్పుడు మళ్ళీ పాలు ఇవ్వాలి. అలా రోజుకి 1/2 లీటర్ పాలు కంపల్సరీ పిల్లలకి పెడితే అందులో కాల్షియం ఉంటుంది, మాంసకృతులు ఉంటుంది. పాలు సంపూర్ణ ఆహారం కాబట్టి పిల్లలు బాగా పెరుగుతారు. ఈ పాలు మట్టుకు చిక్కటి పాలు ఇవ్వాలి కానీ నీళ్లు కలిపేసి పల్చటి పాలు ఇవ్వడం మంచిది కాదు. దాంట్లో పోషక విలువలు అన్నీ చాలా తగ్గిపోతాయి. మంచినీళ్ళు కూడాను దీంతో పాటు రోజుకి కనీసం 1 లీటర్ మంచినీళ్ళు తగ్గేలాగా నీళ్ల పదార్థాలు ఎక్కువ వచ్చేలాగా వాళ్ళకి పెడుతూ ఉండాలండి. వీళ్ళు అలా వాళ్ళు ఆడుతూ ఉంటారు, ఎక్కువ పరిగెత్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుంది. అందుకని టైంకి వాళ్ళకి ఏదో రకమైన ఆహార పదార్థం పెడుతూ ఉండవలసిన అవసరం ఉందండి. చంటి బిడ్డకు 7-8 నెలల వయసు వచ్చాక పెద్దలు తినే అన్ని ఆహార పదార్థాలను బాగా మెత్తగా చేసి అందించటం మొదలు పెట్టాలి. మాంసం, పప్పు, చేపలు, కూర ముక్కలు, పండ్లు, గుడ్డులోని పచ్చ సొన, అవసరాన్ని బట్టి కొద్దిగా పంచదార కలపొచ్చు. అధిక శక్తి కోసం ఆహారంలో కొద్దిగా నూనె, నెయ్యి వంటి కొవ్వు పదార్థాలను కలపటం వల్ల రెట్టింపు శక్తి అందుతుంది. పసిపాపల ఆహారంలో గట్టిగా ఉండే పదార్థాలని, పొట్టు ఉన్న వాటిని దూరంగా ఉంచాలి, లేకపోతే అజీర్తి చేస్తుంది. ఏడాది నిండిన పిల్లలకు క్రమంగా అన్ని రకాల ఆహారాలని పరిచయం చేయాలి. అన్ని రకాల పండ్లను తినటాన్ని పిల్లలకు ఈ వయసులోనే అలవాటు చేయాలి. ఆహారంలో ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల ఎదుగుదల చక్కగా ఉంటుంది. పోషకాల కొరత అనేది ఉండదు. మితాహారం సదా శ్రేయస్కరం అన్నది మనకు తెలిసిందే అయినా మనలో చాలా మంది కంచెం ముందు కూర్చోగానే ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. జిహ్వ చాపల్యంతో కడుపు నిండుగా లాగించేస్తున్నారు. ఆపై భుక్తాయాసంతో బాధపడుతూ అవస్థలు పడుతూ ఉంటారు. నిజానికి పొట్టలో కాస్తంత ఖాళీగా ఉంచడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్తారు నిపుణులు. మితాహారంతో ఎలా మేలైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలామంది కంచం ముందు కూర్చుంటే కడుపు నిండిపోయే వరకు కూడా ఆగలేరు. అయితే జిహ్వ చాపల్యంతో ఇలా పొట్ట నింపేయటం కాదు, భోజనం మొత్తం ముగించిన తర్వాత కూడా కడుపులో మరో 4-5 ముద్దలకు చోటుండాలని చెబుతారు మన పెద్దలు. ఈ మాటలు
అక్షర సత్యాలని ఇప్పుడు ఆధునిక పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. కడుపు నిండా కాకుండా 4 ముద్దలు తక్కువ తినేవారి ఆయుర్దాయం ఎక్కువగా ఉంటోందని, జీవిత చరమాంకంలో కూడా వీరికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలేవీ ఉండటం లేవని పరిశోధకులు గుర్తించారు. స్వీట్లు, కొవ్వు, తీపి పదార్థాల వంటి క్యాలరీలు ఎక్కువగా ఉండే పదార్థాలు బాగా తగ్గించేసి చిన్నతనం నుంచి పీచుతో సహా చక్కటి పోషకాలుండే పండ్లు, కూరగాయల వంటివి మితంగా తీసుకుంటూ ఉండేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ముఖ్యంగా వీరిలో మతిమరుపు, మధుమేహం, క్యాన్సర్ల వంటి జబ్బులు చాలా తక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి తిండి మానేయద్దు, అలాగని ఎక్కువ తినద్దు. సాధ్యమైనంత మితంగా తినటం, ఆ తినేదానిలో కూడా సాధ్యమైనంత చక్కటి పోషకాహారం ఉండేలా చూసుకోవటం, ఇదే అత్యుత్తమ జీవన సూత్రం. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో మన జుట్టుకు చాలా చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండడంతో జుట్టంతా పొడిబారిపోతుంటుంది. వెంట్రుకలన్నీ కాంతిహీనంగా మారుతూ ఉంటాయి. జుట్టు చివర్లు చిట్లిపోయి గుర్రపు వెంట్రుకల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ చలి సీజన్లో మన జుట్టును చక్కగా కాపాడుకోవచ్చు. చలికాలంలో జుట్టు సంరక్షణ ఎలా ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాల్ని చెబుతుంది. కోడిగుడ్డు, పెరుగు, అరటిపండు, ఆలివ్ నూనె, నిమ్మరసాల మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల పెరుగులో 1 గుడ్డు పగలగొట్టి వేయాలి. దీనికి సగం అరటిపండు, నిమ్మరసం, ఆలివ్ నూనె 1 టీ స్పూన్ చొప్పున జోడించాలి. దీనిలో విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా కలిపి బాగా కలియతిప్పి మిశ్రమాన్ని తయారు చేయాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల వరకు పట్టించాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. బయోటిన్తో పాటు అనేక పోషకాలున్న గుడ్డు కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తుంది. పెరుగు వెంట్రుకల కుదుళ్ల మూలాల నుంచి పూర్తిగా శుభ్రపరుస్తుంది. అరటి, ఆలివ్ నూనెలు పొడిబారిన జుట్టుకు తిరిగి జీవాన్ని తీసుకువస్తాయి. నిమ్మరసం వెంట్రుకలకు మెరుపు తెస్తుంది. పొడి జుట్టు ఉన్నప్పుడు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవడం మంచిది. ఆహారంలో జింక్, బయోటిన్ పోషకాలు లభించే వాటిని విరివిగా తీసుకోవాలి. తలను పదే పదే దువ్వటం, తరచూ హెయిర్ డ్రయర్లు వాడటం వెంట్రుకలకు మేలు చేయదు. ఒత్తిళ్లు, ఆందోళనలు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. చుండ్రు, పేనుకొరుకుడు వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్య సహాయం తీసుకోవాలి. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చలికాలంలో జుట్టు రాలడాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. ఎలర్జీలతో ఎప్పుడూ చికాకే. తిన్నది పడనప్పుడు దుమ్ము, ధూళి వంటి కాలుష్య కారకాల మూలంగా మనకు ఎలర్జీల బెడద పెరుగుతూ ఉంటుంది. పెద్దల్లో మాదిరే పసిబిడ్డల్లోనూ ఎలర్జీల బాధలు కనిపిస్తూ ఉంటాయి. ఎలర్జీల మూలంగా పిల్లల లేత చర్మమంతా దురదలు, దద్దుర్లతో కందిపోతుంటుంది. పసిపిల్లల్లో కనిపించే ఎలర్జీలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలర్జీ అంటే ఏంటి? ఎలర్జీ అని ఎప్పుడు చెబుతారు? మనకి ఇప్పుడు చల్లగాలి ఎదురవుతుంది, మనం ఏం చేయదు, కానీ ఎలర్జీ లక్షణాలు ఉన్న పిల్లలకి అది రియాక్ట్ అవుతుంది. పిల్లల్లో డస్ట్ మైట్ ఎలర్జీ అంటే దుమ్ము ఏదైతే మన బెడ్స్లో ఉండే డస్ట్ మైట్స్ ఉంటుందో, మైట్స్ వల్ల ఎలర్జీ, అది మనల్ని ఏం చేయదు. కానీ ఎలర్జీ లక్షణాలు ఉన్న పిల్లల్లో వాటిల్లో సివియర్గా జలుబు రావటం కానీ, తుమ్ములు రావటం కానీ, దగ్గు రావటం కానీ, ఆయాసం రావటం కానీ జరుగుతూ ఉంటుంది. సో వాతావరణంలో చాలా వస్తువులకు ఏవైతే మనం నార్మల్గా తీసుకుంటామో కొంతమంది పిల్లలకి అంటే ఎలర్జీ లక్షణాలు ఉన్న పిల్లల్లో అబ్నార్మల్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని అలర్జీస్ అని అంటాం. పిల్లల్లో సాధారణంగా ఎలాంటి ఎలర్జీలు కనిపిస్తూ ఉంటాయి?
మనకి ఇమ్యూనిటీ ఏదైతే మనకు ప్రొవైడ్ చేస్తుందో బాడీలో 2 రకాల ఇమ్యూనిటీ ఉంటుంది. ఒకటి IgE అని ఉంటుంది, ఒకటి వచ్చేసి IgM, IgG అని ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఏ రకమైన అలర్జీస్ అని ఉంటే, ఒకవేళ ఒకరిలో ఉంటే 25% పిల్లల్లో వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిలో తండ్రిలో ఇద్దరిలో కూడా అలర్జీస్ ఉంటే పిల్లోనికి 50% వచ్చే లక్షణాలు ఉంటాయి. ప్లస్ పిల్లోనికి చుట్టుపక్కల ఉండే వాతావరణం వల్ల కూడా సెన్సిటివ్, అంటే ఎక్కువ ఎక్స్పోజర్ లేక ఇన్ఫెక్షన్స్ చిన్నప్పుడు ఎక్కువ రాకుండా ఉండటంతో పిల్లోడు చాలా సెన్సిటివ్ అవటం, ఊరికే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల సెన్సిటివ్ అయిపోవటం వల్ల కూడా ఆ బాబులో ఒక IgE చాలా ఎక్కువ మోతాదులో పెరిగిపోతుంది. ఈ IgE ఏం చేస్తుంది అనమాట, చిన్న చిన్న వస్తువులు మన బాడీలో ఎంటర్ అయినప్పుడు యాంటీజెన్స్ అంటారు, ఎక్కువ మోతాదులో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అవ్వటం వల్ల ఏంటంటే మనకు అనేక రకాలైన రియాక్షన్స్ వస్తాయి. సపోజ్ జలుబు ఉంది, జలుబు అనేది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. కానీ ఈ అలర్జీ ఉన్న పిల్లల్లో ఏంటంటే రోజు ముక్కు కారుతూనే ఉంటుంది, క్లియర్ డిశ్చార్జ్ అంటారు. ఎర్లీ మార్నింగ్ లేయంగానే తుమ్ముతానే ఉంటారు 100 సార్లు. కళ్ళన్ని ఎర్రగా అవ్వటము, గొంతులో దురదగా ఉండటము, ఇట్లాంటి లక్షణాలన్నీ ఉంటాయి. అంటే వీళ్ళకు ముక్కుకు సంబంధించిన అలర్జీ ఉందన్నమాట. ఈ కండిషన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. అదే శ్వాస కేంద్రాలు ఇంకా కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు మన గాలిగొట్టాలు వాపు అనేది వస్తాయి అనమాట. ఈ వాపు రావటం వల్ల ఏమవుతుంది, గాలి తీసుకోవటం గాలి వదలటం ఇబ్బంది అయిపోతూ ఉంటుంది, ముఖ్యంగా గాలి వదలటం. ఈ కండిషన్ని ఆస్తమా అంటారు. కొంతమందికి కేవలం ఇవేవి ఉండవు, చర్మం మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎక్స్పోజ్ అయినప్పుడు, ఈ అలర్జీతో ఎక్స్పోజ్ అయినప్పుడు విపరీతంగా బెందులు రావటం జరుగుతూ ఉంటుంది. ఈ కండిషన్ వచ్చేసి అర్టికేరియా అంటారు. ఇదే చిన్నపిల్లల్లో జరిగినప్పుడు సివియర్ ఎలర్జీ, రెడ్ ర్యాషెస్ లాగా వస్తే ఈ కండిషన్ వచ్చేసి ఎగ్జిమా అంటారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ బ్లడ్లో IgE లెవెల్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఈ అలర్జిక్ రియాక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో కనిపించే అలర్జీలలో ఏవి ప్రమాదకరం? ఎస్పెషల్లీ అలర్జిక్ మేనిఫెస్టేషన్స్ IgE లెవెల్ చాలా ఎక్కువ మంది ఉన్న పిల్లల్లో ఏంటంటే అనేక రకాలు ట్రిగర్ చేస్తూ ఉంటారు. ఉట్టి వైరల్ ఇన్ఫెక్షనే కాదు, ఆ అబ్బాయి కొంచెం పరిగెత్తినా, అబ్బాయి చల్లగాలికి వెళ్ళినా, సో వాతావరణం మారినా, స్ట్రెస్ అయినా కూడా దగ్గు ఆయాసం వస్తూ ఉంటుంది. వీళ్ళల్లో మల్టీ ట్రిగర్ వీజర్ అంటారు. అంటే వీళ్ళకు లైఫ్ లాంగ్ ఈ ఆస్తమా, శ్వాస కేంద్ర జబ్బు ఏదైతే ప్రాబ్లం అవుతుందో ఇది లైఫ్ లాంగ్ ఉండే అవకాశం ఉంటుంది. వీటినే మెల్లగా ఏమవుతాం అంటే పర్సిస్టెంట్ ఆస్తమా అంటారు. అంటే వీళ్ళకి లేటర్ ఆన్ 5 years తర్వాత కూడా ఆస్తమా ఉండే అవకాశం ఉంటుంది. సో వీళ్ళని ముందే గుర్తుపట్టేసి వీళ్ళకు ట్రీట్మెంట్ మనం త్వరగా స్టార్ట్ చేసుకుంటే ఏంటంటే లాంగ్ టర్మ్లో వీళ్ళకు ప్రాబ్లమ్స్ రాకుండా కంట్రోల్ చేయగలుగుతాం. ఎందుకంటే ఆస్తమా క్యూర్ అనేది ఉండదు, చాలా వరకు ఏంటంటే కంట్రోల్ లక్షణంగా చేయొచ్చు, మనం త్వరగా గుర్తుపట్టగలుగుతాం. సో గుర్తుపట్టే వయసు వచ్చేసి 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్యలో మనకు కరెక్ట్గా లక్షణాలు ఉన్నాయి. కానీ ఉబ్బసం ఆయాసమే కాదు, బాబు కేవలం రాత్రిపూట పొడి దగ్గులాగా వస్తుంది, ప్రతి చిన్నదానికి దగ్గుతూ ఉన్నాడు, అదర్వైజ్ హెల్దీగానే ఉన్నాడు అనుకుంటే మాత్రం దాన్ని ఆస్తమా కిందనే గుర్తుపట్టండి. గుర్తుపట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఫస్ట్ గుర్తుపట్టినివ్వండి. డాక్టర్కి చెప్పండి ఇలా ఎందుకు దగ్గుతున్నాడు ఏంటి అని. మేబీ డాక్టర్లు, పెడియాట్రిషియన్స్ కానీ అలర్జీ స్పెషలిస్టులు కానీ దాన్ని బాగా గుర్తుపట్టగలుగుతారు అది ఆస్తమా కాదని. త్వరగా దాన్ని ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసుకోగలిగితే, ఇన్హేలర్స్ అని చాలా మంచి ఇన్హేలర్స్ దొరికాయి, ట్రీట్మెంట్స్ చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో అవి స్టార్ట్ చేసుకోగలిగితే ఈ బాబు ఒక లైఫ్ స్టైల్ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్స్. అంటే నిద్ర బాగా పోతాడు, స్కూల్కి బాగా వెళ్తాడు, స్కూల్ యాబ్సెంటిజం అనేది తగ్గిపోతుంది, అని లైఫ్ స్టైల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పిల్లలు ఎలర్జీలతో బాధపడుతున్నప్పుడు ఏం చేయాలి? ఏ అలర్జీ వల్ల బాబుకు వస్తుంది అనేది గుర్తుపట్టగలిగితే దానికి టెస్టింగ్ కూడా ఉంటుంది, స్కిన్ టెస్టింగ్ అని ఉంటుంది, మనకు బ్లడ్ టెస్ట్ కూడా ఉంటాయి. గుర్తుపట్టగలిగి వాటిని నివారించగలుగుతామా లేదో చూసుకొని దాన్ని నివారించగలిగితే చాలా వరకు అతని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనకు వచ్చే ప్రాబ్లం వచ్చేసి స్కిన్లో. కొంతమంది పిల్లలకి ఏంటంటే అతిగా చెమట పట్టడం వల్ల సో బెందులు వచ్చేస్తుంటాయి. సో వీళ్ళు ఈ కండిషన్ వచ్చేసి అర్టికేరియా అంటారు. ఈ అర్టికేరియా కండిషన్ ఏంటంటే వీళ్ళకు ఈ దేని వల్ల వస్తుంది అనేది కనుక్కోవటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి 5-6 రోజుల వరకు మనకు క్లాసికల్గా దేని వల్ల వస్తుందనేది చెప్పడం చాలా కష్టం. కొన్నిసార్లు ఫుడ్ ఎలర్జీ, అంటే మనం తినే ఆహారం కొన్ని పోషక లక్షణాలు పడకపోవటం వల్ల కూడా మనకు ఈ ర్యాషెస్, అలర్జీస్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో వీటిని టైంకి గుర్తుపట్టి దీనికి మందులు ఇవ్వటం వల్ల ఈ అర్టికేరియా నివారించగలుగుతాం. కేవలం 2-3 వారాలకు మించి ఈ కండిషన్ ఉంటే అప్పుడు అనేక రకమైన పరీక్షలు చేసి దేనివల్ల వచ్చిందో తెలుసుకొని దానికి తగ్గట్టు మనం మందులు వాడాల్సిన అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ అలర్జీస్, మనం ఏ టైంకి ఏంటి అనేది కనుక్కోవటం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్లో ఎలర్జీలకు చికిత్స ఎలా ఉంటుంది? అలర్జీస్కి చాలా వరకు చికిత్స అనేది కంట్రోల్ అండి, క్యూర్ అనేది చాలా తక్కువ. ఏజ్ పెరిగే కొద్దీ చాలామంది పిల్లలు ఇమ్యూనిటీ పెరిగే కొద్దీ దే విల్ అవుట్ గ్రో ఇట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎక్స్ట్రా కేర్ అనేది పెట్టకపోవటం బెటర్ అండి. పిల్లల్లోకి ఏంటంటే స్టెరిలిటీ, అంటే వాతావరణం ఏంటంటే ఏ ఆర్గానిజం ఎంటర్ అవ్వద్దని ప్రతిదీ స్టెరైల్ చేయటం, ప్రతిదీ వేడి చేయటం, హిపా ఏ ఫిల్టర్స్ అని వాడటం, ఇవి వాడటము, సెన్సిటివ్గా పిల్లల్ని పెంచడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా పిల్లల్ని మనం పెంచితే మొదటి 2-3 సంవత్సరాలు పిల్లల్లో ఒక ఇమ్యూనిటీ వచ్చేసి కేవలం IgE ఉంటుందండి. మన బాడీలో ఇన్ఫెక్షన్స్
వచ్చే కొద్దీ ఐజీజీ ఐజీఎం అనేది పెరుగుతూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఆపేసరికి ఏమవుతుంది, కేవలం ఐజీఏ ఉంటుంది. ఐజీఈ పని ఏంటి, కేవలం అలర్జీస్కే రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా బాబుకు రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో బాబుని మరీ సెన్సిటివ్గా పెంచుకోకుండా నార్మల్గా పెరగనివ్వండి. చిన్న చిన్న రోగాలు వస్తే ఎంకరేజ్ హిమ్ టు ఫైట్ ద ఇన్ఫెక్షన్ రాదర్ దెన్ దాన్ని అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం, రాకుండా ఎలా చూడటం కంటే కూడా వస్తే మంచిదే అని అనుకోండి. ఆడనివ్వండి బాబుని, ప్రతిదీ టచ్ చేయనివ్వండి. సో ఇట్లాంటి వాతావరణం వల్ల బాబుకి ఏంటంటే మెయిన్ ట్రీట్మెంట్ అలర్జీస్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతాం. అలర్జీస్ వచ్చినప్పుడు మనకి ఎప్పుడైతే అనుమానం వచ్చిందో బాబుకి జ్వరం లేకుండా దగ్గు ఆయాసం వస్తుందో ఇవి వస్తున్నాయో కరెక్ట్ ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఆస్తమాకి ఇవాళ రేపు మందుల కంటే కూడా ఇన్హేలర్స్ చాలా బాగా పనిచేస్తాయి. డాక్టర్స్ షుడ్ బి ఇన్ ఎ బెటర్ పొజిషన్, అంటే దాన్ని ట్రీట్ చేయడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుందండి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు తరచూ చేపల్ని తినడాన్ని అలవాటుగా మార్చుకోండి. చేపల్లోని ఒమేగా 3 రకానికి చెందిన కొవ్వులకు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే గుణం ఉంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.